ఆదరించువాడు క్రీస్తు ప్రభువు. మనల్ని అక్కున చేర్చుకొనువాడు క్రీస్తు ప్రభువు. ఆ క్రీస్తేసు నామమందు ఈరోజు ఈ వాక్య సందేశము ద్వారా దేవుడు మిమ్మలను దీవిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరులారా, మన జీవితంలో అనేక సార్లు చాలా విషయాలు మనం పోగొట్టుకుంటాం. కొన్ని వస్తువులు, కొన్నిసార్లు వ్యక్తులు, కొన్ని అవకాశాలు, ఇలా చెప్పుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి, ఏదో ఒక సమయంలో పోగొట్టుకుంటూనే ఉంటాం. కొన్ని భౌతికంగాను, కొన్ని మానసికంగాను కోల్పోయినటువంటి అనుభవాలు మనకెన్నో ఉంటాయి. సాధారణంగా ఇలా పోగొట్టుకున్నటువంటి ఆ వస్తువు, వ్యక్తి విలువను బట్టి మనము నష్టాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా దానిపైన, ఆ పోగొట్టబడినటువంటి ఆ వస్తువు, వ్యక్తి పైన మనం పెంచుకున్న ప్రేమను బట్టి, దానితో పాటు మనం ముడిపడి ఉండేటువంటి దాన్ని బట్టి మనము ఆ నష్టం నుంచి తేరుకోవడానికి, బయటపడడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు రోజులు, కొన్నిసార్లు నెలలు, మరికొన్నిసార్లు నెలలు, ఇంకొన్నిసార్లు జీవితకాలం పడుతుంది. మరి ప్రియులకు సహోదరులారా, అందుకనే ఏదైనా ఒకటి మన జీవితంలో పోగొట్టుకుంటే మనం చాలా బాధపడిపోతాం. అందుకే పోగొట్టుకోవడము లేదా కోల్పోవడము అనేటువంటివి మనకి ఇష్టం ఉండదు. ముఖ్యంగా మనకు ఇష్టమైనవి లేదా మనకు దగ్గరైనవి మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడం. వాస్తవానికి దేవుని పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు తన వారిని పోగొట్టుకోవడానికి ఏనాడు ఇష్టపడడు. మనల్ని కోల్పోవాలని దేవుడు కలలో కూడా ఆశింపడం. ఒకవేళ మనమే గనక అలా పోగొట్టబడితే, కోల్పోబడితే, తిరిగి మనల్ని సంపాదించడానికి దేవుడు ఎంతగానో శ్రమిస్తాడు. మనము తిరిగి రావాలని దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడని ఈనాటి వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నదండి. ఈనాడు లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే అక్కడ 3 ఉపమానాలు మన ముందు ఉంచుతున్నాడు. ఆ 3 ఉపమానాల్లో కూడా పోగొట్టబడినది, తప్పిపోయినది, కోల్పోయింది తిరిగి సంపాదించుకోవడంలోనే ఆనందం ఉంటుందని మనకు ఈనాటి ఉపమానాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నది. లూకా శుభవార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండేటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువును బట్టి కాస్త చిరాకును ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రభువు ఈ యొక్క పాపులకు, సుంకరకు దగ్గర వాడే వారితో కలిసి భుజిస్తూ వారితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిని చూసి వీరందరూ కూడా సణుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క సనుగుడుకు, విమర్శకు సమాధానంగా ప్రభువు ఈ 3 ఉపమానాలను మన ముందు ఉంచుతున్నాడు. వాటిలో మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రెపిల్ల, పోగొట్టబడినటువంటి నాణెము, తరువాత తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాలను ప్రభు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 3 ఉపమానాలను మనం ఒకే చోట క్రోడీకరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి కామన్ విషయాలు కొన్ని మనకు తెలియచేయడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ 3 ఉపమానాలను బట్టి ఆ కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో, అటు గొర్రెపిల్ల, నాణెము, అదేవిధంగా కుమారుడు, వీరు విలువైనవి అని మనకు అర్థమవుతుంది. అవి విలువైనవి కాబట్టి వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ఎదురు చూస్తూ ఉండడము, ప్రయత్నం చేస్తూ ఉండడం ఇక్కడ మనం గమనిస్తాం. వాస్తవానికి మనం ప్రతి ఒక్కరము కూడా విలువైన వాళ్ళమే. మనము సరైన విధంగా జీవిస్తూ ఉన్నా లేదా దారి తప్పి బ్రతుకుతా ఉన్నా మనం ఎప్పుడూ దేవుని దృష్టిలో విలువైన వాళ్ళమే. మన విలువను మనం పోగొట్టుకోకూడదు. అందుకే దేవుడు అంటాడు, నీవు నా వాడివి, అంటే నాకు సంబంధించిన వాడివి, నాకు విలువైన వ్యక్తివి, ముఖ్యమైన వ్యక్తివి. సాధారణంగా మన విలువ మనకు తెలియనప్పుడే మనం మన స్థాయికి దిగజారి బ్రతుకుతాం. మనం తప్పిపోయి బ్రతుకుతాం, పెడద్రోవన పడతాం. ఇతరుల విలువ కూడా మనం తెలుసుకోలేం ప్రియులకు సహోదరులారా. అందుకే నీవు తెలుసుకోవాలి. ప్రభు అంటూ ఉన్నట్టుగా, ఇదిగో ఈ యొక్క ఆకాశ పక్షులు, ఈ యొక్క జంతువులు అన్నిటికంటే కూడా నీవు విలువైన వాడివి. మనము విలువ గలవారము మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా, కొన్నిసార్లు మన విలువ మనకు తెలియక మనము మన జీవితాలను పోగొట్టుకుంటాం. మనం పోగొట్టబడినటువంటి వ్యక్తులుగా మారబడుతున్నాం. అంటే మనము దూరం అయిపోతా ఉన్నాం.
సాధారణంగా ఇలా దూరమైనప్పుడు, ఇలా పోగొట్టబడినటువంటి వ్యక్తులుగా మారబడినప్పుడు, మనలో మెదిలేటువంటి మొదటి ఆలోచన ఏంటో తెలుసా? మళ్ళా తిరిగి వెళితే మనల్ని ఆదరిస్తారా అనేటువంటి సందేహం వస్తుంది. లేదా ఏ మొహం పెట్టుకొని తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన స్థితిలో పడిపోతాం. నిజానికి నువ్వు తిరిగి రావాలనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఉపమానాల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఆ 3 వస్తువులు, గొర్రెపిల్ల, నాణెం, తప్పిపోయిన కుమారుడు. మూడింటిలో కూడా దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ ప్రయత్నం చేస్తున్నాడు వాటిని కనుగొనడానికి కూడా. కాబట్టి నీవు తిరిగి వస్తే నిన్ను ఆదరిస్తాడా లేదా అనేటువంటి సందేహం వలదు. ఖచ్చితంగా నన్ను ఆదరిస్తాడనేటువంటి నమ్మకంతో నీవు తిరిగి రావాలి. ఆ పోగొట్టబడినటువంటి నాణెమును దీపం వేసి మరి అడ్డులు తీసి వెతికాడండి. ఎందుకు అంటే అవి తిరిగి దొరకడమే ముఖ్యమైనటువంటి విషయము. అదే ధర్మము కూడా. అదే అతనికి ఆనందం కలిగిస్తుంది. అలా దొరకబడడమే మన రక్షణ కూడా. కనుక మన విలువ తెలియక మనం పోగొట్టబడినప్పటికీ, దూరమైనప్పటికిని ఎప్పుడు తిరిగి వచ్చేటువంటి ఒక అవకాశం, మార్గం దేవుడు ఎప్పుడూ మన ముందు ఉంచుతున్నాడని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఇక మూడవ విషయం ఏంటి అంటే, ఈ 3 ఉపమానాల్లో కూడా పోగొట్టబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికొక ఆరోహణ క్రమం ఉండడం మనం గమనిస్తాం. మొట్టమొదటగా నిర్జీవమైనటువంటి నాణెం, తరువాత ఒక మూగ జంతువు గొర్రెపిల్ల, ఆ తరువాత కుమారుడైనటువంటి చిన్నవాడు. ఈ మూడింటిలో కూడా తాము తప్పిపోతున్నామనేటువంటి ఆలోచన కానీ, ఆ అవగాహన గాని లేకుండగానే వీరు తప్పిపోయారు. నాణెం చూస్తున్నాం. నాణెం విషయంలో అదొక నిర్జీవమైనటువంటి వస్తువు. అది తప్పిపోయినా దానికి తెలియదు, దొరికినా దానికి తెలియదు. కానీ దాని యజమాని దాని పట్ల శ్రద్ధ చూపి, అది పడిపోయినప్పుడు దీపం వేసి వెలిగి మరీ దాన్ని కనుగొని సంతోషపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడే ప్రథమ స్థానమును, సంపూర్ణమైనటువంటి ఒక కంట్రోలింగ్ చూపిస్తా ఉండడం మనం చూస్తాం. కొంతమంది జీవిత పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు ఒక నిర్జీవమైన స్థితిలో ఉండి, వారు తప్పిపోయామా లేదా అనేటువంటి స్థితినే వారు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మీ వెనకంబడి ఉండి మిమ్మల్ని కనుగొంటూనే ఉన్నాడు అని మీరు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఈనాటి కాలంలో చాలామంది కూడా దేవుడంటే లెక్కలేనటువంటి విధంగా బ్రతికేస్తా ఉన్నారు. మాకు దేవుడే అవసరం లేదని అనుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి నీవు అంతటి నిర్జీవ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కనిపెట్టుకునే ఉంటున్నాడు. అది తెలుసుకోవయ్యా నువ్వు. అది తెలుసుకోవాలి మీరు. మీరు ఎంతటి వారైనా, అసలు నీ మీద నీకు ధ్యాసే లేకపోయినా, ఇంత ఆధ్యాత్మికమైన చింతన కూడా నీకు లేకపోయినా కూడా దేవుడు నిన్ను కనుగొంటూనే ఉన్నాడు. రెండవదిగా గొర్రెపిల్ల తప్పిపోవడం. వాస్తవానికి గొర్రెపిల్ల తన తిండి విషయంలో వెతుకుతా అలా ముందుకెళ్ళిపోతుంది. అది తప్పిపోతున్న విషయమే దానికి తెలియదు. కాకపోతే దారి తెలియక అక్కడక్కడనే అరణ్యములో తచ్చాడుతూ ఉంటూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. అది ఎప్పుడు తేరుకుంటుందో తెలుసా? ఎప్పుడైతే తన యజమాని రాకను చూస్తుందో అప్పుడు తేరుకొని పరిగెత్తుకుని యజమాని దగ్గరకు వస్తుంది. వాస్తవానికి కొన్ని జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. అవి అరణ్యం అనేటువంటి వ్యామోహంలో పడిపోతూనే ఉంటాయి. దిక్కుమొక్కు లేకుండా అనేక రకాలైనటువంటి మార్గాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాటికి ఎప్పుడు ఆ యొక్క రియలైజేషన్ వస్తుందో తెలుసా? తన యజమాని రాకను చూసినప్పుడు. ఆ యజమాని రాకను చూసినప్పుడు, అయ్యో ఇదా నా పరిస్థితి, ఇక్కడ నేను ఉన్నాను, అయ్యో ఇక్కడ నేను తప్పిపోయాను, నేను నా యజమాని దగ్గరికి వెళ్ళాలి అని అప్పుడు అవి తిరిగి తమ యజమాని చెంతకు వెళ్ళిపోతాయి. మూడవదిగా కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ సమయంలో తను తెలుసుకోలేకపోయాడు. కానీ ఒకానొక స్థితిలో తను రియలైజ్ అవుతున్నాడు. కనువిప్పు కలుగుతుంది. నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్ళాలి, నేను తప్పిపోయాను, నేను దూరం అయిపోయాను అని తనకు తానుగా రియలైజ్ అయ్యి దేవుని చెంతకు పరిగెత్తుకొని తిరిగిపోతా ఉన్నాడు. సాధారణంగా ఒక సాధారణ వ్యక్తి యొక్క జీవన పరిస్థితి ఈ యొక్క 3వ ఉపమానంలో చెప్పబడినట్లుగా తప్పిపోయిన కుమారునిలాగా ఉంటుంది. వ్యక్తులమగు మనము యూజువల్గా మనల్ని మనమే పరిశీలన చేసుకొని కనువిప్పు తెచ్చుకోవాలి. తిరిగి దేవుని చెంతకు రావడానికి ప్రయత్నం చేసేటువంటి కుమారుడిగా ఉండాలి. అది నీ దేవుని చెంతకే కానీ, నీ కుటుంబం చెంతకే కానీ నువ్వు దూరం అయిపోయావా, తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళి సమాధానపడి, సఖ్యతపడి, మరలా నేను తిరిగి వచ్చాననేటువంటి ఆనందాన్ని ఆ కుటుంబానికి
నీ దైవానికి నువ్వు కలిగించటము ఎంతో అవసరం ప్రియులకు సహోదరులారా. నాలుగవ విషయం ఏంటి అంటే, ఈ 3 ఉపమానాలు కూడా ఇవి దొరకబడినప్పుడు ఒక ఆనందకరమైనటువంటి వేడుకగా మారుతుంది. వారు ఆనందాన్ని పంచుకుంటున్నారు నిజానికి. ఇక్కడ పరిసయ్యులు సణుగుతూనే ఉన్నారు. ఇతడు సుంకర్లకు, పాపులకు ఎందుకు దగ్గరవాడవుతున్నాడు? వాళ్ళతో ఎందుకు కలిసి భుజిస్తున్నారు? ఎందుకంటే ఈ సుంకరులు ఎప్పుడు అనుకోలేదు ఇటువంటి వారు కూడా పరలోకం చేరుతారని. ఇటువంటి వాళ్ళు బాగుపడితే దేవుడు ఆనందిస్తాడన్నటువంటి విషయం వారు కలలో కూడా ఊహించలేదు. అదే వాళ్ళ ప్రాబ్లం. అందుకే ఈ ఆలోచనను తిరగరాస్తున్నాడు ప్రభు. దేవునికి ఇష్టమే, నువ్వు బాగుపడడం ఇష్టము, నువ్వు ఎవ్వడివైనా కూడా దేవుని సన్నిధి చేరడం ఇష్టము, పరలోక రాజ్యము సంపాదించుకోవడము ఇష్టము. అందుకే ఆ ఆనందాన్ని ప్రతి ఉపమానం చివరిలో ప్రభు వ్యక్తపరుస్తున్నాడు. అలా మార్పు చెంది తిరిగి వచ్చినటువంటి ప్రతి చోట కూడా ప్రభు అంటూ ఉన్నాడు, అలా తిరిగి వచ్చిన వారిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది, దేవదూతలు ఎక్కువ సంతోషపడతారు అని తెలియచేయబడుతుంది. అంటే దేవుడు అందరినీ ఎంతో ఆనందంగా తిరిగి అంగీకరిస్తారు తన చింతకు తిరిగి వచ్చినప్పుడు. ఇప్పుడు చూస్తామండి సమాజంలో కూడా అనేక సార్లు నిమ్న జాతులని లేకపోతే నిమ్న వర్గాల వారని మనం అవహేళన చేస్తూ ఉంటాం. వారు అభివృద్ధి చెందితే మనం చూడం, కానీ వాస్తవానికి దేవునికి కావాలా వారు కూడా అభివృద్ధి చెందాలి, వారు కూడా బాగుపడాలి అని. నీవు ఎలాంటి వాడివైనా కానీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు తిరిగి రావాలనేదే దేవుని ప్రధానమైనటువంటి ఆలోచన. అందుకే నీ జీవితము ఆ కనబడినటువంటి నాణ్యంలాగా బయట ప్రపంచానికి తెలియనటువంటి రహస్య బ్రతుకులు ఎన్నైనా కానీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆ తప్పిపోయినటువంటి గొర్రెలాగా దిక్కుమొక్కు లేక తిరుగుతున్నటువంటి బ్రతుకు నీదైనా కూడా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. తప్పిపోయినటువంటి కుమారులాగా తప్పుడు మార్గాల్లో తిరుగుతున్నటువంటి జీవితాలు ఎన్నైనా కానీ దేవుడు నిన్ను తిరిగి వస్తే నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. నువ్వు తెలుసుకోవాలి. అపోస్తల కార్యములలో మనం చూస్తామండి, అన్యులైనటువంటి వ్యక్తులపైన పరిశుద్ధాత్మ దిగి వస్తే పేతురు గారు అంటారు, దేవుడే వారిని అంగీకరించినప్పుడు నేను ఎలా వారిని నిరాకరిస్తాను? ఈ సత్యం మనం తెలుసుకోవాలి. దేవుడే అందరినీ ఆదరిస్తాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. కాదని చెప్పడానికి మనం ఏ పాటి వాళ్ళమండి? అందుకే ఈరోజు చూస్తున్నాం చూడండి, అనేకమైనటువంటి అన్ని జాతి జనులు కూడా, ఇతర మతస్థులు కూడా ఆ ప్రభు దగ్గరకు వచ్చి మేలులు పొందుతూ ఉన్నారు, అద్భుతాలు పొందుతున్నారు. దేవుడు వారిని అంగీకరిస్తూ ఉన్నాడని దీని భావము ప్రియులకు సహోదరి సహోదరులారా. ఇక 5వ విషయం ఏంటి అంటే, ఈ మారు మనసు చెందాల్సినటువంటి పాపుల పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తాడు. పరలోకంలో వారిని బట్టి ఎక్కువ ఆనందం కూడా ఉంటుందంట. ఎందుకు అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక తల్లి తనకు 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒక అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, అనారోగ్య పరిస్థితి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అలా అనారోగ్యం పాలైనటువంటి ఆ కుమారుని తల్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్ని సపర్యలు చేస్తుంది, రాత్రనక పగలనక అక్కడనే ఉంటుంది. తాను తినక ఆ కుమారునికి సరైన సమయానికి అన్నీ అందుబాటులో ఉండేలాగా చాలా చక్కగా చూసుకుంటుంది. ఇక్కడ ఈ కుమారుని పట్ల ఇంత శ్రద్ధ చూపించింది కాబట్టి ఇంకొక కుమారుని పట్ల ఆమెకు ప్రేమ లేదు అని అనుకోవడము మన మూర్ఖత్వం. వాస్తవమైన విషయం ఏంటి అంటే, ఇలా అనారోగ్యం పాలైనటువంటి ఈ కుమారునికి ఎక్కువ శ్రద్ధ అవసరం. అతన్ని ఎంతో శ్రద్ధగా చూస్తే తప్ప తాను కోలుకోలేడు, అలా కోలుకుంటే తప్ప తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవ్వలేడు. కాబట్టి ఆ సమయంలో అతని పట్ల ఎక్కువ శ్రద్ధ అవసరం. కాబట్టి ఎక్కువ శ్రద్ధను తల్లి చూపిస్తూ ఉన్నదని మనకు అర్థమవుతున్నది. అదే విధముగా అలా అనారోగ్యం పాలైనటువంటి ఈ కుమారుడు కోలుకున్న తర్వాత ఆ కుమారుని బట్టి తల్లి ఎక్కువ ఆనందపడుతుంది కూడా. అలానే ఇంకొక కుమారుని చూసి తల్లికి ఏ ఆనందం లేదు అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఇక్కడ ఆ సమయానికి ఎక్కువ శ్రద్ధ అవసరం ఆ వ్యక్తి మీద. అదేవిధంగా దేవుడు ఇలా ఒక వ్యక్తి మీద, ఒక పాపి మీద ఎక్కువ శ్రద్ధను చూపిస్తాడు. కారణము వారు మార్పు చెందాల్సి ఉంది. అలా మార్పు చెందినప్పుడు వారిని బట్టి ఎక్కువ సంతోషం కూడా దేవుడు కనబరుస్తాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది ప్రియులకు సహోదరి సహోదరులారా. మరొక విధంగా ఆలోచన చేస్తే మనం అందరం కూడా పాపులమే, మార్పు చెందాల్సినటువంటి పాపులమే.
కాబట్టి ఇంకొక మాటలో చెబితే దేవుడు మన అందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు అని కూడా అర్థమవుంది ఇందులో. ఉపమానంలో చెప్పబడుతున్నట్టు తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కోసము 99 గొర్రెలను విడిచిపెట్టి అతడు వెతకడం మొదలుపెడుతూ ఉన్నాడంట కాపరి. ఇంత చక్కగా చెప్పబడుతుంది. ఆనాటి కాలంలో యూదయ ప్రాంతంలో ఈ యొక్క గొర్రెల కాపరులు ఎక్కువగా ఉండేవారు. వాస్తవానికి యూదయ సీమలో గొర్రెలు కాయడము అంత ఈజీ పనైతే కాదు. పైగా ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ పచ్చగడ్డి ఎక్కువ దొరికేది కాదు. ఎప్పుడూ ముళ్ళ తిప్పలు, పొదలు ఇవే ఉండేవి. పైగా అడవి జంతువులు ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేసేవి. కాబట్టి కాపరిగా ఉండేటువంటి వారు పూర్తి అంకిత భావముతోనూ, త్యాగమయుల్లాగా, ధైర్యవంతుల్లాగా ఎల్లప్పుడూ మెలకువ కలిగి స్పందించువారుగా ఉండాలి. కాబట్టి ఈ గొర్రెల కాపరి వృత్తాంతాలు ఎక్కువగా ఈ సన్నివేశాలను బట్టి మనకు పంచడం జరుగుతున్నాయి. దేవునికి, ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ సూచికలుగా అవి వాడబడుతున్నాయి. మామూలుగా పెద్ద పెద్ద గొర్రెల గుంపులను మేపేటువంటి వారు ఒక కుటుంబానికి గాని, లేదా కొన్ని కుటుంబాలకు సంబంధించిన గొర్రెలను గాని, ఒక ముగ్గురు, నలుగురు కాపరులకు అప్పగించి వారికి రుసుము చెల్లించి కాయమని చెప్పేవాళ్ళు. కాబట్టి ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే ఒకరు వెళ్లి వెతుకుతూ ఉంటారు. మిగిలిన వారు గొర్రెలతోనే ఉంటారు. కాబట్టి 99 గొర్రెలు వదిలి ఒక్కదానికై వెతుకుతున్నాడు అంటే అవి మిగిలినటువంటి గొర్రెలు సురక్షితంగా ఉన్నాయనే. ఒకవేళ అవి సురక్షితంగా లేకుండా కూడా వెళ్లి వెతికారనుకో, అంతకంటే మూర్ఖత్వం ఉండదు. పైగా ఏదైనా ఒక గొర్రె తప్పిపోయిందని సహజంగా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ గొర్రెలన్నీ కూడా ఆ కంచె వేసి ఉన్నటువంటి స్థలాన్ని లోపలికి నెడుతా ఉన్నప్పుడు అప్పుడు లెక్క తేలుతుంది. ఎన్ని గొర్రెలు తప్పిపోయావనేది అక్కడ గుర్తించబడుతుంది. అంటే అలా గుర్తించబడినప్పుడు మిగిలిన గొర్రెలన్నీ కంచె లోపల ఉన్నాయి. భద్రంగా, సురక్షితంగా ఉన్నట్లే కదా! అప్పుడే కాపరి తప్పిపోతున్నటువంటి ఇంకొక గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు. మిగిలిన గొర్రెలు అక్కడ ఇతర గొర్రెల కాపరులతో సురక్షితంగా ఉన్నట్టే. అంటే దీని అర్థము మనలో ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదు అనేది దేవుని ఆలోచన. వాక్కు చెబుతుంది గదండీ! ఆ తలుపులలో ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వడం దేవుని చిత్తము కానే కాదు. ఇది వాస్తవం. అందుకే మనలో ఏ ఒక్కరమో తప్పిపోయినా అటువంటి స్థితిలోనే అలాగే దూరంగా ఉండి బ్రతికేయాలి అని అనుకుంటే అది మూర్ఖత్వం. తిరిగి రావడమే దేవుని చిత్తం. నువ్వు నాశనం అవ్వడం దేవుని చిత్తం ఎప్పటికీ కాదు. నువ్వు బాగుపడడం దేవుని చిత్తం. ఇదే ప్రతి ఒక్క ఉపమానంలో కూడా మనకు చెప్పబడుతుంది. అందుకే ఆ 3 ఉపమానాలు చూడండి. ఏ ఉపమానంలో కూడా పోగొట్టబడినది లేదా తప్పిపోయింది, తిరిగి రాలేదు అనేటువంటి ప్రశ్ననే లేదు. అన్నీ తప్పక దొరికాయి, తిరిగి వచ్చాయి. ఎందుకు ఆ విధంగా ప్రభువు ఆ యొక్క ఉపమానాలను ఉంచాడో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా తిరిగి రావాల్సిన వాడివే. నువ్వు ఎప్పటికైనా తిరిగి రావాలి. అదే ధర్మం, అదే న్యాయం, అదే జరగాల నీ జీవితంలో. అది జరగలేదు అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా పోతున్నట్టే. కాబట్టి నువ్వు ఎన్ని పెడద్రోవలు పట్టినా కూడా, ఎంత దూరంగా బ్రతుకుతూ ఉన్నా కూడా తప్పకుండా దేవుని చెంతకు ఏదో ఒకరోజు తిరిగి రావాలి. నువ్వు దూరమైనటువంటి నీ కుటుంబం చెంతకు తిరిగి రావాలి. అదే దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, నీవు గొర్రె పిల్లల అడవి అనేటువంటి వ్యామోహంలో, అరణ్యం అనేటువంటి ఈ యొక్క వ్యామోహంలో తప్పిపోయినా, నాణెములాగా నీ జీవితాన్ని, నీ విలువను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నా, లేదా ఒక కుటుంబము కుమారుని కోల్పోయినటువంటి రీతిలో నువ్వు తిరుగాడుతూ ఉన్నా, దేవుడు మిమ్ము ఆహ్వానిస్తున్నాడు తిరిగి రమ్మని. నీ కుటుంబం చెంతకు తిరిగిరా, నీ దేవుని చెంతకు తిరిగిరా. కానీ ఎప్పుడు వారు నిన్ను ఆదరిస్తారు అని వాక్కు ద్వారా నీకు తెలియచేయబడుతుంది. కాబట్టి మన జీవితాలను పరిశీలించుకుందాం. నేను తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నానా? పోగొట్టబడినటువంటి జీవితంగా ఉన్నానా? లేదా తప్పిపోయిన గొర్రెపిల్లగా ఉన్నానా? ఏ విధముగా ఉంది నా జీవితం? నేను తిరిగి నా దేవుని చెంతకు వెళ్ళాలి. నా కుటుంబం చెంతకు వెళ్ళాలి. సఖ్యపడి కలిసిమెలిసి మునుపటిలాగా దేవుని కృపలో అధికముగా ఫలించగలగాలి. దేవునికి ఆనందం కలిగించేటువంటి మారు మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా మనం మారాలి. ఆ పరలోకపు ఆనందానికి మన జీవితాలు కూడా ఒక కారణం అవ్వాలి. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు ఇవ్వాలని ఈరోజు ప్రార్థిద్దాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలను ఇటువంటి స్థితిలో నడిపింపచేసి రక్షణ వైపు,
మన కాపరియగు క్రీస్తు వైపు ఎల్లప్పుడూ నడిపించునుగాక. ఆమేన్.